శ్రీ మహావిష్ణువు ముల్లోకాలను జయించి ఆ రాజ్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. అధోలోకమైన పాతాళంలో గల సుతలము అనే రాజ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేశాడు. ఉత్తమ బుద్ధిశాలి అయిన బలిచక్రవర్తి ధర్మానికి కట్టుబడి మారు మాట్లాడకుండా సుతలలోక నివాసానికి అంగీకరిస్తూ విష్ణుదేవుడికి నమస్కరించి, దేవా, నేను ఏం చెయ్యాలో స్పష్టంగా వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. విష్ణుదేవుడు ఇలా అన్నాడు: బలిచక్రవర్తి, నువ్వు మహానుభావుడవి. నీ విషయంలో నేను పూర్తిగా తృప్తిగా ఉన్నాను. నీకు నేను వరాలిస్తాను. అన్నిటికంటే ముందు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇక మీదట ఇంకెప్పుడు నీ గురువైన శుక్రాచార్యుడి మాట దాటబోకు. ఇదే నీకు శ్రేయస్కరము. నీ చేయి పై నుండి నీళ్లు పోసింది నా చేయి క్రింద ఉండి నీళ్లు తీసుకుంది కనుక ఇక మీద నీకు దేవతల వల్ల ఎట్టి అపకారము జరగదు. ఇది నా మొదటి వరము. నువ్వు ఈ సుతలలోక